నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యన పరిణామాలు పూర్తిగా హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. చెప్పులు చూపించే రాజకీయం, కొత్త సంస్కృతి కూడా ఇక్కడ మరొకసారి పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ పాలిటిక్స్లో గతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చెప్పు చూపించి కొన్ని వార్నింగ్లు ఇస్తే, ఇక్కడ చెప్పులు చూపించి సాక్షాత్తు ముఖ్యమంత్రిని బెదిరించి ఒక మరి చెప్పడానికి కూడా ఉపయోగించినటువంటి పదాలు కూడా ఉపయోగించినటువంటి చెత్త ఇట్లాంటి పదాలు వాడుతూ కూడా హౌలే అని ఇలాంటి పదాలు పరుష పదాలతో ఉపయోగించి ముఖ్యమంత్రిని సాక్షాత్తు దూషించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక ఒక్కొక్కసారిలో చూసుకుంటే ఇక్కడ గత ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న తెలంగాణ భవన్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో నేను అనే మనిషిని నన్ను టచ్ చేసే శక్తి ఎవరికీ లేదు. సో వారు పూర్తిగా నా పార్టీ మీద టచ్ చేయడం మీ వల్ల కాదని కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మేము మా చరిష్మాను కొనసాగిస్తే ఎంతో మందిని ఎదుర్కొన్నటువంటి హేమాహేమీలు ఎదుర్కొన్నటువంటి చరిత్ర నాది అని చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ డిబేట్స్పై పూర్తిగా మనం ఇప్పుడు చర్చిద్దాం. సో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో అన్నది తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు ఏంటి సార్ ఈ రాజకీయం అనేది అసలు ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి. చెప్పులు చూపించండి, సాక్షాత్తు ప్రజల కోసం పోరాడాలి, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం ప్రజా సమస్యలపై పోరాడినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు వ్యక్తిగత దోషులకు పోవటం, చెప్పులు మనం కూడా చేయనటువంటి రాజకీయ నాయకులు చూపించి అంటే టీవీలో చూస్తే పిల్లలు ఎక్కడ పాడైపోతారనే స్థాయికి వెళ్ళిపోయింది. అది అంటే వ్యక్తిగత దూషణలు, ఆ పదాలు మనం కూడా సాదాసీదాగా వాడినటువంటి పదాలు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఎక్కడ పోతుందో అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజశేఖర్ గారు, ఒకప్పుడు మనకు రెండు పదాలు ఉండేవి, పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని రెండు పదాలు వాడేది. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే గౌరవంగా, హుందాంగా, వ్యక్తులకు మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణి అది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే మామూలుగా అమర్యాదగా మాట్లాడడము, ఎదుటివారికి గౌరవం ఇవ్వకపోవడము, వాళ్ళని కొంతమేరకు ఇన్సల్ట్ చేయడం, ఇటువంటివి. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమవుతున్నదంటే రాజకీయ నాయకులుగా లేదా ప్రజాప్రతినిధులు అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ లేకపోతే మాట్లాడుతున్న మాటల వ్యవహార శైలి కానీ చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఈ పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదా పార్లమెంటరీ ఏదైతే మనం అంటున్నామో అది దాటిపోయి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి పోతున్నది. ఇది ఒక విధంగా చాలా విచారించదగే విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకుల నుంచి మనం ఏమి కోరుకుంటామంటే వాళ్ళు ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే, నిన్నటి పరిణామం చూస్తే చెప్పు చూపెట్టి హౌలే, చెత్త గిత్త అంటే ఒకటేంటంటే ఈ మాట్లాడిన ఎవరైతున్నారో శ్రీ బాలకసుమన్ గారు ఒకసారి పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. ఇది 1918 నుంచి వెళ్ళి 1900, మళ్ళీ 2019 నుంచి వెళ్ళి 2023 వరకు శాసనసభ సభ్యునిగా ఉన్నాడు. అంటే రెండు పర్యాయాలు ప్రజా సభలకు ఎన్నికైన ఒక వ్యక్తి ఆ విధంగా, ఒకవేళ నీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇష్టం లేకపోతే మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతిని దాటి ఎవరు మాట్లాడినా, అది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా కూడా అది ప్రజలు దాన్ని హర్షించారు, ప్రజలు ఒప్పుకోరు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా మాట్లాడడంలో నాకు అంటే అర్థమవుతున్నది ఏంటంటే, ఒకటి అధికారం పోయిన తర్వాత అసహనం పెరిగింది. వాళ్ళ అసహనంతో కొంత వాళ్ళు వ్యాఖ్యలు చేయడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ భూత పురాణమా, తిట్ల పురాణమా, ఏదో ఇప్పుడు రకరకాలుగా వాడుతున్నారు. ఇవి రాజకీయ నాయకులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఏ పార్టీ అయినా కూడా అది మంచిది కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తింపు ఇవ్వాలి, తగిన గౌరవం ఇవ్వాలి. విమర్శించు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. విధానపరమైన విషయాల మీద చర్చించాలంటే మాట్లాడాలి. కానీ ఇటువంటివి చేసినప్పుడు జరిగేది ఏంటంటే అనేకమైన ఇది పెడ ధోరణులకు దారితీస్తుంది. ఒక విధమైన పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతుంది నాకు. కాబట్టి ఇటువంటి మంచి పరిణామాలు కాదు. ఎస్. దీనిపై మనం కాంగ్రెస్ నేతలకు ముందు వెళ్దాం. మహమ్మద్ జావేద్ గారు మనకి ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఉన్నారు. జావేద్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కామెంట్స్ అంటే సాక్షాత్తు ప్రజల
పాలనగా ప్రజల ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పి చూపించి మాట్లాడడం అనేది ఏ విధంగా చూస్తారు మీ పార్టీ నుంచి? అంటే పూర్తి స్థాయిలో గతంలో కేసీఆర్ కూడా విమర్శించినటువంటి పరిస్థితి, తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా హోదా పెరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఆయన చెప్పు చూపించి చెప్పడానికి లైవ్లో కూడా చెప్పకున్నటువంటి చెప్పలేనటువంటి పదాలు ఉపయోగించారు. సో దాన్ని ఏ విధంగా చూస్తుంది మీ పార్టీ? అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ఆ రోజు ఉద్యమ నేతగా కేసీఆర్ ని ఆహ్వానించడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఆహ్వానించిన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చదేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణని బీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే వాళ్ళు దీన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వం మీద చూపించేసి ఇంట్లో కూర్చున్నారు. అంటే దీంట్లో చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ అధినేత స్వయంగా కేసీఆరే నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఆనాడు ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్యాసి అని అంటే చెప్పలేని మాటలు మొత్తం మాట్లాడటము, ఆ పార్టీకి వాళ్ళకు ఆ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీ నాయకులైనా కానీ ఆ అధినేతతోనే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అదే వాళ్ళకు అలవడింది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఇక్కడ ఏంటంటే, ప్రజాస్వామ్యంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా ఎక్కడ ప్రెస్టేషన్ గురి కాకుండా 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళ అవసరాల కోసం పాటుపడి వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల కోసం మేము మాట్లాడి కొట్లాడాం ఈ 10 సంవత్సరాలు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ముందే చెప్పాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. వచ్చిన 2వ రోజే 2 హామీలు ఇవ్వడం కూడా జరిగింది. అదే రకంగా ఈ వారంలో కూడా మళ్ళీ 2 హామీలు ఇస్తా ఉన్నాం. అంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉండి, ఎక్కడున్న బాల్కా సుమన్ అండి, బాల్కా సుమన్ ఎవరు, యూనివర్సిటీలో ఏం చేసేవాడు? ఇవాళ బాల్కా సుమన్ చెప్పు పట్టుకోవడం కాదు, బాల్కా సుమన్ 2014లో ఏంటి, 2024కి వచ్చేసరికి ఏంటి, 10 సంవత్సరాల కాలంలో బాల్కా సుమన్కి ఈ స్టేచర్ ఏ రకంగా వచ్చింది? ఆయన రాజకీయంగా ఎదిగిందా, ఆర్థికంగా ఎదిగిందా? ఈ ఆస్తులు కూడబెట్టుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యం, మాట్లాడే ధైర్యం ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదొకటే కాదు, కేటీఆర్ గారు మాట్లాడతాడు, ఆయన ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ నాయన పేరు చెప్పుకొని ఇక్కడ మంత్రిగా చెలామణయ్యి మొత్తం లూటీ చేసి తెలంగాణ ప్రభుత్వ సొమ్మునంతా లూటీ చేసినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కేటీఆర్ వాళ్ళు మాట్లాడతాడు, ఏదో కనకం సింహాసన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పదాలు చెప్పుకోవడం కూడా సరైనది కాదు. అంటే వీళ్ళు కనీసం 100 రోజులు కూడా ఓపిక పట్టలేని, ప్రభుత్వం లేకుండా ఓపిక పట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నదంటే, వీళ్ళు 2014 దాకా చేసినటువంటి తెలంగాణ పోరాటంలో కూడా వీళ్ళు అంటే లోపాయికారంగా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోబర్చుకొని, వాళ్ళని బెదిరించి, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలకు ఆటంకం కలిగించి వాళ్ళ దగ్గర డబ్బు తప్పి చేసినటువంటి వ్యవహారం, దాన్ని కంటిన్యూ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పుణ్యం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, దాంట్లో తెలంగాణ ప్రజలు చలో ఏదో పోరాటం చేశారు కదా, ఉద్యమ పార్టీ కదా, ఉద్యమ పార్టీ అంటే ఖచ్చితంగా బంగారు తెలంగాణ అని చెప్పేసి అనుకొని ఆ రోజు యువత ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మహిళలకు ఇక్కడ తెలంగాణలో ఒక మంచి స్థానం దొరుకుతుంది అని చెప్పేసి మహిళలు. మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరిప్రసాద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆయన దగ్గరకు వెళ్దాం. ఎస్ హరిప్రసాద్ గారు నమస్తే. ఎస్, ప్రధానంగా ఎవరైతే ఉన్నారో మీ పార్టీకి సంబంధించి బాల్క సుమన్ ఏదైతే చెప్పు చూపించి ఒక విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, పరుష పదజాలను ఉపయోగించడం, సో ఆ పార్టీ, మీ పార్టీ సపోర్ట్ చేస్తుందో ఇలాంటి వ్యాఖ్యలు? ఇప్పటికే కేసీఆర్ కూడా చాలా అలవోకగా మాట్లాడుతుంటారని ఆయన మీద కూడా పేరుంది. సో ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ప్రధానంగా మిగతా పార్టీలు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి మీరేం చెప్తారు? ఉన్నటువంటి సోదరులందరూ కూడా నమస్కారం, మీ ప్రేక్షకులు, అమ్మాని ప్రేక్షకులు కూడా నమస్కారం. ముఖ్యంగా దానికంటే ముందు జరిగిన పరిణామాలు కూడా ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు
14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకొని రండా అనే పదం, సార్ రాజకీయాల్లో ఈ పదం ఉంటుందా? రండా అనే పదం వాడచ్చా సార్? 14 సంవత్సరాలు పనిచేసిన ఉద్యమ నాయకుడు పట్టుకొని నువ్వు రండా అని ఇష్టం వచ్చిన ఒకసారి కాదు 10 సార్లు ఆ మాటలు మాట్లాడితే వారికే కాదు సార్, సామాన్య తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారి మాటలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు కరీంనగర్కి వచ్చినప్పుడు తుపాకీ పట్టుకొని వచ్చింది సార్. మొత్తం రాజకీయాలను తప్పు దారిగా చూపించేటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా అయినరు, మంచిగా ప్రజలకు మంచి వాయిస్ ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు వారు మాట్లాడే భాష కూడా ఒక ముఖ్యమంత్రిగా లేదండి, ఎవరో మామూలు సాధారణ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలుగా వారికి కనిపిస్తా ఉన్నది. అందుకే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలను చూస్తా ఉంటే అందరికి కూడా ఆవేశం వస్తా ఉంది. ఈరోజు కేసీఆర్ గారు ఏం తప్పు చేసిందని వారిని రండా అనేటువంటి పదం ఉపయోగించింది సార్. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అందరికీ హుందాగా ఆదర్శంగా ఉండాలి. అలాంటిది పోయి ఆయనే వీధి రౌడీలాగా మాట్లాడే మాటలు ఇది రాజకీయాల్లో కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా ఎవరు హర్షించారు సార్. అందుకే అటువంటి పరిణామాలు జరుగుతాయి. సరే, ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా భాష మార్చుకోవాలి. అంతకుముందు కూడా కేసీఆర్ పట్టుకొని 100 లోతుల తొక్కి తన్ని పాతి పెడతామని చెప్పారు. 100 లోతు గోయి తీసి అలా పాతి పెడతాం. ఇది కరెక్టా సార్? కేసీఆర్ గారిని 100 అడుగుల లోతు గొయ్యి తీసి పాతి పెడతామని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా సార్. అందుకే ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసేటప్పుడు మీరు మంచి ఆదర్శవంతంగా ఈ మొత్తం కేసీఆర్ వర్డ్స్ దయచేసి గమనించండి. ఇప్పుడు మేమేదో కొత్తగా మేము తీసుకొచ్చిన పదాలు కావు ఇవి. ఇవి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకో టిఆర్ఎస్ పార్టీకో పేటెంట్ కాదు కదా. ప్రతి మాట టిఆర్ఎస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలే తప్పితే కొత్తగా మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ పరంగా మా రేవంత్ రెడ్డి గారు చాలా ఎంత అంటే మీకు ప్రభుత్వం వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. ఇది గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుండి కూడా ఆయన వీడ్చి రౌడీ లాగానే తుపాకీ పట్టుకొని వచ్చిండు కరీంనగర్ ప్రజల మీదకి. తుపాకీ పట్టుకొని చంపుతాడా ప్రజలు ఇక్కడ? అందుకే మొదటి నుండి కూడా రికార్డులు తీసుకోండి. పార్టీ పెట్టడము, సన్యాసి, ఇవాల్సన్ని కేసీఆర్ గారి పదాలు. ఇదేం పంతగా మేము కనిపెట్టిన పదాలు కావు. పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు నియామకమైన తర్వాత ఆయన కూడా వాడినటువంటి భాషను చూడండి. కేసీఆర్ గారు తప్పితే ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత చాలా నింపాదిగా తెలంగాణ ప్రజలు కోరుకునేటటువంటి తెలంగాణ కోసం మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ రకంగా చేయాలి అని చెప్పేసి హామీలు ఏ రకంగా నెరవేర్చాలని దానికోసం ఉన్నాం తప్పితే ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీతో ఒకసారి మనం డిబేట్ కంటిన్యూ చేద్దామంటారా? ఒకసారి ఆగాలి. ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రికి ముందు రాజకీయంలో రావడానికి, అంటే అధికారంలో రావడానికి రాజకీయం ఖచ్చితంగా ఏ పార్టీ అని చేస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా? హరిప్రసాద్ గారు మీరు చెప్పండి, తర్వాత ఒకసారి హరిప్రసాద్ గారు మీరు చెప్పండి, తర్వాత జావేద్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చాలా నింపాదిగా ఇవాల్టి వరకు బీఆర్ఎస్ నాయకుల నోటి నుంచి తెలంగాణ ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తా ఉన్నామనే పదమే రాలేదు. తెలంగాణ తప్పితే ప్రజాస్వామ్యంలో ఒక్క నిమిషం. ఇక్కడ హరిప్రసాద్ గారు వర్షం చెప్తున్నాం. మనం ప్రధానంగా అడిగినటువంటి క్వశ్చన్, ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారు అనేది ప్రధానంగా. సో దానికి ఏం చెప్తారో మీరు తర్వాత మాట్లాడతారు. ఒక్క నిమిషం చెప్పండి హరిప్రసాద్ గారు. సార్, ఈరోజు మాకు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం అని చెప్పి మా నాయకులందరూ కూడా మాట్లాడినారు. అదేవిధంగా బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి
ఈ ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు సహకరిద్దామని మొన్న స్పీకర్ ఎన్నికల రోజు కూడా సహకరించాం. ఈ రోజు ప్రసాద్ గారికి సహకరించాం స్పీకర్ గా ఎన్నికైన రోజు. మేము గవర్నమెంట్ కు సహకరించే సిద్ధంగా ఉన్నాం సార్. అలాంటి వ్యక్తి ఈ రోజు కేసీఆర్ గారి పట్టుకొని రెండు అనే పదం ఎలా అంటాడు సార్? ఈ రోజు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వాడిన భాషను ఒకసారి చూడండి, వారి ఉపన్యాసాలను కూడా మీరు చూడండి. ఎక్కడ కూడా ఆదర్శవంతమైనటువంటి భాష వారు వాడలేదు. ప్రజల్ని రెచ్చగొట్టి ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు తిట్టి, మన పార్టీ నాయకత్వాన్ని తిట్టి బిల్లా రంగాలు మాట్లాడతాడా? బిల్లా రంగాలని అనేక పదాలు బిల్లా రంగాగా మాట్లాడతాడు. ఈయన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజలను రెచ్చగొడతాను. హరిప్రసాద్ గారు ప్రధానంగా పాయింట్ అంటే మీరు వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడతారు అంతేనా? అంతే రాజకీయ విలువలు పాటించాల్సిన అవసరం నాయకులపై లేదంటారా ఒక పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? సో అలాంటి పదాలు ఉపయోగించకుండా మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తామన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా ప్రజల నుంచి వస్తుంది. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతంగా ఉండాలి. ఈ రోజు మనం ఎంతో మంది చూస్తూ ఉంటాం. మనం ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి. సరే, ఇలా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా సార్? ముఖ్యమంత్రి గారు సరైన భాష వాడాలనేటువంటి ఆలోచన లేదా? వారు మాట్లాడిన ప్రతి మాట ఆ కుర్చీని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలి సార్? ఈ భాష నేర్చుకోవాలా? రండా అనే పదాలు నేర్చుకోవాలా? ఇదేనా సార్ మీరు పరిపాలన చేయండి? ప్రజలు మీకు ప్రజలు పాలన ఇచ్చిండ్రు, మీరు ప్రజలకు ఏం చెప్పి చేస్తామని వచ్చిండ్రు అది చేయండి. మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పినారు. ఏడానికి హామీలు? ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి కాగానే ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పారు. ఒకసారి జావేద్ గారు వర్షన్ విందాం. ఒక్క నిమిషం. జావేద్ గారు, ప్రధానంగా మీ పార్టీ కూడా ఎప్పుడైతే బాలకృష్ణని చెప్పు చూపించారో, ఇక్కడ ఎవరైతే వెంకటేష్ ఉన్నారో ఆయన కూడా, చారకొండ వెంకటేష్ ఆయన కూడా చెప్పు చూపించినటువంటి పరిస్థితి. సో సమాధానం చెప్పాల్సింది ఎవరు ఎలా చెప్తే మీరు కూడా అలాగే చెప్తారు. అలాంటి సంప్రదాయం ఎందుకు పాటించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పరంగా ఏ బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెప్పు చూపించిన పరిస్థితులు లేవు. చెప్పు చూపించినటువంటి బాలకాసుమనికి బుద్ధి వచ్చేటట్టుగా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. వెంకటేష్ గారు చూపించారు, మీరు చూసారో లేదో? చారకొండ వెంకటేష్ గారు చెప్పు చూపించి అదే స్థాయిలో బాలకృష్ణకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎలా ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అలా చెప్పు చూపించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అదే స్థాయిలో మీ పార్టీ నుంచి వెంకటేష్ గారు బదిలిచ్చినటువంటి పరిస్థితి మీరు చూడలేదు అనుకుంటా. ఇప్పుడు సార్ ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొట్టమొదటిగా చెప్పు చూపించడం అనేది ఆయన ఒక ఎంపీగా పార్లమెంట్ లో, ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంటు చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అంటే ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఈ రకమైనటువంటి పరిస్థితి చెప్పు ఎత్తి చూపించడం అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కాబట్టి సరిపోయింది. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఎవరన్నా చెప్పు చూపించినట్లయితే టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళేసి దొంగేవాళ్ళు. దీని పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టసభల్ని గౌరవించాల్సినటువంటి చట్టసభల్లో కూర్చున్నటువంటి వ్యక్తి చెప్పు ఎత్తడము మాట ఎంతవరకు సమంజసం అంటారు. ఒకవేళ సైకోగా ప్రవర్తిస్తే ఎర్రగడ్డ హాస్పిటల్లో చూయించుకోవాలా? టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాయకులు అందరినీ మీరు టెస్ట్ చేయించాలి. అంతేగాని ప్రజల మీదకి ఇక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో స్వైర విహారం కుక్కలు చేస్తా ఉంటే పిచ్చి కుక్కలు వాటిని తీసుకెళ్లి ఏం చేస్తాం? మనం తీసుకెళ్లేసి బండిలో ఎక్కిచ్చేసి తీసుకెళ్లి ఊరి బయట వదిలిపెడతాం. అదే రకంగా ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న బాలకృష్ణ కూడా ఏం మాట్లాడుతా ఉన్నాడు? వాళ్ళకేదో టైం కలిసి వచ్చి సీఎం అయింది. టైం కలిసి వచ్చి సీఎం కావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. టైం కలిసి సీఎం అయింది కేసీఆర్. టైం కలిసి వచ్చింది ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలో కూర్చోబెట్టినటువంటి ప్రజలు వాళ్ళని గౌరవించాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు చెప్పినటువంటి కేటీఆర్ సోనియా గాంధీ ఎస్టీ ఇప్పుడు దళితుల్ని సీఎం అన్నారు. దళితులందరినీ పంపించమంటారా? జావేద్ గారు ఒక్క నిమిషం ఆగాలి. హరిప్రసాద్ గారు ఇక్కడ మనకి పాపిరెడ్డి గారు ఒకసారి మళ్ళీ మాట్లాడదు. ఒక్క నిమిషం హరిప్రసాద్ గారు. తెలంగాణ వారి ఊరికే సార్ 1400 మంది బిడ్డలను బలి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఏం పుణ్యానికి వేయలేదు సార్? మా తెలంగాణ హరిప్రసాద్ గారు ఆల్రెడీ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, పరిపాలన వచ్చింది, ప్రభుత్వం కూడా మారింది. సో మళ్ళీ అదే తెలంగాణ అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పనిచేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. 1400 మంది చంపి తెలంగాణ ఇచ్చారు.
మీరేం అట్టిగా ఎస్ ఎస్ ఒకసారి జావేద్ గారు, హరిప్రసాద్ గారు ఒకసారి ఆగాలి. ఇక్కడ బాబురెడ్డి గారు ఉన్నారు, ఆయన వర్షం వెళ్తాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం జావేద్ గారు, హరిప్రసాద్ గారు ఒకసారి. ఏ వ్యక్తి ఎక్కడ ఏ జావేద్ గారు. బాడీలో ఏ పార్ట్ లో కూడా ఒక రక్తపు చుక్క కూడా పడకుండా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎస్ ఎస్ జావేద్ గారు, ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఆ అంశాలు అనేవి ప్రస్తావన మన టాపిక్ కాదు. నిరుద్యోగులు, ఉద్యోగులు ఒక్క నిమిషం ఆగాలి. హరిప్రసాద్ గారు, జావేద్ గారు ఒక్క నిమిషం జావేద్ గారు ఇక్కడ స్టూడియోలో మనతో పాటు పాపిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మళ్ళీ మాట్లాడారు. పాపిరెడ్డి గారు, హరిప్రసాద్ గారు ఒకసారి ఆగాలి. మీరు ఆల్రెడీ మాట్లాడారు, మీకు సమయం ఇచ్చాం. ఒక్క నిమిషం మళ్ళీ ఇక్కడ మనకి స్టూడియోలో పాపిరెడ్డి గారు ఉన్నారు. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. అంటే ఇక్కడ ముందు మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా అంటే వాళ్ళు చూపిస్తే వీళ్ళు కూడా అదే రీతిలో సమాధానం చెప్పడం, అంటే ఇక్కడ నియంత్రించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలలో రాజకీయ విలువల గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకు మనం ఏం చెప్పినా కూడా అది పెద్దగా దాని విలువ ఏమి కనబడదు. ఎందుకంటే ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఈ మాట అన్నా, ఆ పార్టీ ఆ మాట అన్నది కాబట్టి ఈ పార్టీ ఈ మాట అంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే ఎవ్వరు కూడా తమ తప్పులను కప్పించుకోవడం కోసం ఎదురుదాడి చేయడం అనేది రాజకీయంగా ఒక లక్షణంగా మారింది. ఇప్పుడు ఇదే 10 సంవత్సరాల పాత బీఆర్ఎస్ పరిపాలన లేదా టీఆర్ఎస్ పరిపాలనలో కూడా అనేకమైన విధాలుగా తిట్టడం కానీ ముఖ్యమంత్రి గారు పదే మేము చూసినాం, ఇప్పుడు చూపెడుతున్నారు, క్లిప్పింగ్లో కూడా వస్తున్నాయి టీవీలలో. ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో ఏదైనా మాట్లాడితే కూర్చోగా నీకేం రాదు నీకేం వస్తుంది అని చాలా లైవ్లో ఇన్సల్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఒక విధంగా ఇది ఏంటంటే అంతకుముందు ఈ సంస్కృతి లేకుండే. రెండో విషయం ఏంటంటే ఏదైతే ఈ తిట్ల పురాణమా లేకపోతే ఒకళ్ళు ఇన్సల్ట్ చేయడము లేకపోతే ఒక్కొక్క విలువ తీసేయడం, కనీసమైన విలువలు పాటించకుండా ఉండడం అన్నది గత 10-15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఎక్కువైంది. ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లే ఉన్నాయి, దేశ రాజకీయాలు కూడా అట్లే ఉన్నాయి. దాదాపుగా పార్లమెంట్ నుంచి మొదలు పెడితే అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇదే అనేక విధాలుగా జరుగుతుంది. కాబట్టి ఒక్క విషయం ఏంటంటే మేము ఒక ప్రొఫెసర్గా ఒక మేధావిగా మేము కోరుకునేది ఏంటంటే మొత్తం మీద పార్లమెంటరీ సాంప్రదాయంలో వస్తున్న విలువల క్షీణత ఇవాళ కనబడుతున్నది మొత్తం పార్టీలలో. ఇప్పుడు అటు జావేద్ గారు కానీ ఆయన పేరు హరిప్రసాద్ గారు ఎంత గొంతు దించుకొని వాళ్ళ పార్టీల గురించి సపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఒకవేళ ముఖ్యమంత్రి గారు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడినట్టు అట్లా అంటే అది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడదు. రెండవది, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించాల్సిన విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానాన్ని మర్చిపోయి నేను చూపు చూపెడతా, చెత్తగాడు లఫుడ్ గాడు కొడతా అంటే ఇంకా వీళ్ళు ఇంకో చెప్పు చూపెడతారు, లేకపోతే గల్లగల్ల పట్టుకొని కొట్లాడుకుంటారు. కాబట్టి ఇది రాజకీయ సంస్కృతికి కానీ రాజకీయ విధానాలు కానీ ఇది మంచి పరిణామం కాదు ఒకటి. రెండవది, ఈ మాటలు అనుకోవడము, తర్వాత విపరీతమైన ద్వేషాలు, అంటే ఏదో ఆజాత శత్రుత్వం ఉన్నట్టుగా ఈ పార్టీ వాళ్ళ టాప్ రాజకీయాలలో ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం ప్రజల గురించి మాట్లాడతారు, కానీ అవి పక్కకు పెట్టి వాళ్ళ లోపాలు పక్కకు పెట్టి ఎదురు వాళ్ళ మీద దాడి చేయడం. ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇంత సడన్గా ఒకసారి రాజకీయాలు వేడెక్కినాయంటే ఈ కాంగ్రెస్ వచ్చి 2 నెలలు అవుతుంది, దాదాపుగా వాటికి 2 నెలలు. ఈ 2 నెలల్లో కొంత స్తబ్దత ఉన్నది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఆయన హెల్త్ బాగా లేకుండా ఇంటికి పరిమితం కావడం, తర్వాత కాంగ్రెసు తన పరిపాలన సుస్థిరం చేసుకోవడం కోసం తన పరిపాలన విషయాల కోసం కొంత టైం అలాట్ చేయడం. ఇప్పుడు ఏమైందంటే గత 2-3 రోజుల నుంచి వెళ్ళి వాతావరణం ఒకసారి సీరియస్గా మారింది, ఒకసారి వేడెక్కింది బాగా. దానికి ఒక కారణం పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. రెండవది, కేసీఆర్ గారు కూడా బాగైంది కాబట్టి ఆయన కూడా యాక్టివ్గా రాజకీయాలు రావడానికి పార్టీ రివ్యూస్ కూడా చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అదొకటి. మూడవది, మళ్ళీ ఈ మేడిగడ్డ కాళేశ్వరం మీద మళ్ళీ కొంత విషయాలు మళ్ళీ చర్చకు రావడం, తర్వాత దానికి ప్రతిక్రియగా కృష్ణా
వాటర్ రైట్స్ అన్నీ కూడా ఆంధ్రకు అప్పచెప్పారని బీఆర్ఎస్ మాట్లాడడం, అంటే ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి చూసినప్పుడు రాజకీయాలు సడన్గా ఒకసారి వేడెక్కడమా హీటా ఎట్లా అని అనుకోండి. నేను బహుశా నేను ఊహించేది ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా ఏదో వాళ్ళ పార్టీ తరఫున ఆయన మాట్లాడతారు, ఈయన పార్టీ తరఫున మనం ఇంకా గంట చేపించినా కూడా ఏదో కొట్లాడుంటారు ఉండదు. కానీ జరిగేది ఏంటంటే రాబోయే కాలంలో రాజకీయాలు చాలా వాడిగా ఉంటాయి. ఇటువంటి అనేక సంఘటనలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి మళ్ళీ మనం నిన్న కేసీఆర్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారండి తెలంగాణ భవన్లో. ప్రధానంగా కొన్ని మాటలు వాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నన్ను టచ్ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు, అలాగే హేమాహేమీల్లో ఎదుర్కొన్నటువంటి చరిత్ర నాది, అలాంటి హేమాహేమీలు ఎదుర్కొని నేను రాజకీయాల్లో ఉన్నాను అని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కాపాడితే ఇప్పుడు పరాయపాలు చేస్తున్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశానికి సంబంధించి మనం ప్రధానంగా ముందు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో చాలామందిని చూశాను ఒక రకంగా చెప్పాలంటే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డిని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళు మాకు పెద్ద లెక్క కాదు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా అనుకోవచ్చు అంటారా? సో మీ పార్టీ ప్రధానంగా దానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? జావేద్ గారు మంచిగా చెప్పారు, ఆయన ఎవరు టచ్ చేయలేడు అని. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ ఏ రకంగా ఉందో కూడా ప్రజలకు తెలియదు. అంటే ఆయన మొత్తం రాజరికపు పోకడలతోనే ఉన్నాడు తప్పితే ఆయన ఎవరు ప్రజలు టచ్ చేయటము, ప్రజలతో కలుపుగోలుతనంతోనూ ఉండటము అది ఏనాడు చేయలేదు. గత 10 ఏళ్లుగా మేము చాలా డిబేట్లలో పాల్గొన్నాం, చాలా మీటింగులు మాట్లాడాము. వీళ్ళు చేసినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి 100 హామీలకు 100 హామీలు నెరవేర్చలేదు అనే కార్యక్రమాలు చాలా చేసినాం. కానీ మేము ఇక్కడ పరుష పదాలు పోవటము, లేకుంటే ఇంకేదో కేసీఆర్ మాట్లాడిండు కదా అని చెప్పేసి మేము మాట్లాడటము అని చెప్పేసి భాష గురించి బాగా నీలుకుతున్నటువంటి, అంటే భాష యాసతో 10 సంవత్సరాలు నెట్టుకొచ్చినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళది కాదు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చరిత్ర గతంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చి ప్రతిపక్షాలు చెప్పేటటువంటి మాటని తీసుకొని ఆ రోజు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైనా చేసేవాళ్ళు మేము ఆ వారసత్వం పుణికి పుచ్చుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే రకంగా ఏదైతే ఇప్పుడు సంయమనం పాటించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం. కనీసం 100 రోజులు కాలేదు, పెళ్లి చేసినా 9 నెలలు ఆగితే గాని పిల్లగాడు పుట్టాడు. వీళ్ళు ఇంకా కాలేదు మొదలు పెట్టేది. కేటీఆర్ ఒకవైపు, కవిత ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, బాలకృష్ణ లాంటి వాళ్ళు ఒకవైపు మాట్లాడుకుంటూ పోతే మనం ఈ సమాజానికి ఏం చెప్తున్నట్లు? అదే కేసీఆర్ 5 సంవత్సరాల పాటు పనిచేసినా గానీ ఇప్పుడే పసిపాప రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, చేతుల్లో పట్టుకొని మేము చాలా జాగ్రత్తగా చేస్తా ఉన్నాం అని చెప్పేసి అన్నటువంటి మాటలు ఈ టీఆర్ఎస్ నాయకులు ఎందుకు గుర్తించట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టారు, చూడండి సంయమనం పాటించండి అంటే మాటలతో ఏదో ప్రజల్ని ఉత్తేజపరిచి, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ 4 సీట్లు 5 సీట్లు గెలుచుకొని మళ్ళీ బీజేపీకి అమ్ముడుపోదాం అనేటటువంటి ఆలోచన నుంచి బయటికి రండి. ఫస్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కోరుకోండి, మేమేం తప్పు చేస్తామని మమ్మల్ని ఓడించారు, మమ్మల్ని గెలిపించండి పార్లమెంట్ లో అని చెప్పేసి అడగండి. అంతేగాని మా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి కరిష్మా చూసి రేవంత్ రెడ్డి గారినో భట్టి గారినో మీరు తిట్టి దాని ద్వారా ప్రజల్లోకి ఏదో వాళ్ళతో లబ్ధి పొందుదామని చెప్పి ప్రజలు అంటే 2 నెలలు కూడా కాలేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పై ఓటేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి హరిప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. అందరూ కూడా ఆదర్శవంతంగా ఉండాలి, అందరూ కూడా కోరుకునేదే సార్. కాకపోతే ఏంటంటే ఎదుటి వారు ఏ విధంగా మాట్లాడతాం దాన్ని కూడా మనం పరిగెత్తాం. ఇక్కడ ఎప్పుడో చేసిన రండా అనే పదం వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి సార్. ఈ రండా అనే పదం కూడా ఎందుకు వచ్చింది? వాళ్ళు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, నల్గొండలో బహిరంగ సభ పెడుతున్నారు, మీరు కేఆర్ఎం మీద చేసినటువంటి సంతకాల మీద ప్రజలకు తీసుకెళ్తారు అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద భూమి కలుగుతారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు అవన్నీ చూసిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉంటారు. వారు మాట్లాడుతా ఉన్నారు మేము ఇందిరాగాంధీ, నెహ్రూ గాంధీ ఆదర్శవంతులు. తెలంగాణ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారిని అవమానించినటువంటి పార్టీ చేస్తారు. వీళ్ళు కాదా? వీళ్ళ నాయకులు కాదా? దేశానికే ప్రధానమంత్రి పివి నరసింహారావు. అట్లాంటి వ్యక్తుల మీద వారు చనిపోక ముందు అవమానాలు, చనిపోయిన తర్వాత అవమానాలు. మీరా సార్ రాజకీయాల గురించి మాట్లాడేది?
ఈరోజు తెలంగాణ నుంచి పోయినటువంటి బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి జాతిగా ఒక్క నిమిషం నువ్వు మాట్లాడేటప్పుడు హరిప్రసాద్ గారు నువ్వు చెప్పిన ఒకటే నేను చెప్తున్నా. విలువల గురించి మాట్లాడితే పివి నరసింహారావు విలువ మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నాడు. ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడితే రాజకీయాలలో తప్పకుండా మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు 100 రోజుల్లో 2 నెలలు అయిపోయింది మీరు వచ్చి 100 రోజుల్లో రాగానే మేము చేస్తాం. మీరు చేస్తారన్న పనులు చెయ్యండి. మేము వద్దనట్లేము. దాన్ని చెయ్యకుండా రంగా అనే పదాలు వాడుకుంటా ప్రజల దృష్టిని ఇటుమల్లించి మీరు చేస్తాన పనులు చేయకుండా మీరు ఏం చేస్తారని చెప్పి వచ్చినప్పుడు ఆ పనులు చేయండి. ఈ రోజు మీరు రైతులకు మొన్న బోనస్ ఇస్తాను 500 బోనస్ ఇచ్చి ఉంటా అని చెప్పాం. ఉంటుందా చూస్తా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నార్లు పోయిన తర్వాత మళ్ళీ వస్తారు రైతులు. మీ చేస్తాన పనులు ఏ విధంగా చేస్తారో మీకు మీ ముఖ్యమంత్రి మోడీ దగ్గరికి పోతే వెంట 2 మనుషులు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎక్కడ బీజేపీకి అమ్ముడు పోతున్నాడు అని చెప్పి అటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే మీలో మీకే నమ్మకం లేక చేస్తున్నటువంటి పనులు కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. తప్పకుండా మీరు కేఆర్ఎంబి మీద చేసినటువంటి సంతకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీ ముఖ్యమంత్రి ఈరోజు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడి ఎక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడ కూడా లాలుచి పనులే తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం గౌరవ కేసీఆర్ గారు బీజేపీ మోడీలను ఈడీలను కేడీలను ఎదుర్కొన్నటువంటి చరిత్ర మీరితో మాట్లాడే విషయం చెప్తా ఉన్నా. అందుకే మీరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేక దృష్టి మళ్లించి మీరు రాజకీయాలు చేస్తా ఉంటే తెలంగాణ ప్రజలు కూడా ఎదుర్కొన్న చూస్తూ ఊపరుస్తారు. మీరు మంచిగా చేయండి. మీరు చేస్తాన పనులు చేయండి. బలమైన ప్రతిపక్షంగా మేము ఉంటాం, మీకు సహకరిస్తాం. అంతేకాకుండా ప్రజల దృష్టి మళ్లించి ఒకసారి జావేద్ గారి దగ్గరికి వెళ్దాం. హరిప్రసాద్ గారు మీరు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం. జావేద్ గారు చెప్పండి. హరిప్రసాద్ గారు ఆగాలి ఒక్క నిమిషం. అంటే మీరు చెప్పిన వర్షన్కి సమాధానం చెప్పడానికి జావేద్ గారు సిద్ధంగా ఉన్నారు. సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు జావేద్ గారు. సో మీరు చేసినటువంటి ప్రజాపాలనకు సపోర్ట్ చేస్తామని వైపు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని మేము ప్రజల ముందు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ అంటే హరిప్రసాద్ అన్న చెప్పిన దానికి రండా అనే పదం తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. రండా అంటే ఏంటి? పాలమూరు భాషలో దద్దమ్మ అని అర్థం. ఈ దద్దమ్మ అనేటటువంటి భాష యాస తెలిసినటువంటి తెలుగు పండితుడు అనేటువంటి కేసీఆర్ గారు ఈ అన్ని పదాలని తీసుకొచ్చింది కూడా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తానే. తప్పితే కాంగ్రెస్ పార్టీ పరంగా ఎప్పుడు అసలు ఈ విషయాల్లో ఎప్పుడు తలదూర్చలేదు, పోలేదు. ఇంక రెండో విషయానికి వస్తే విలువలు అన్నారు. విలువలు అంటే తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి ఎవరు త్యాగమూర్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి విలువలన్నా కాపాడబడ్డాయా? ఈ రాష్ట్రంలో జయశంకర్ గారికి ఏం విలువ ఇచ్చారు? ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఏం విలువ ఇచ్చారు? ఆనాటు పాల్గొన్నటువంటి మీ పార్టీని నమ్ముకొని మీ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏం విలువ ఇచ్చారు? మోత్కుపల్లి నరసింహరావు లాంటి కూడా మీ పార్టీలో చేరితే ఏం విలువ ఇచ్చారు? చేరినప్పుడు మాత్రమే కండువా కప్పినప్పుడు మాత్రమే కలిసినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళు జీవితంలో కలిసే అవకాశం ఇవాళకి దొరకలేదని చెప్పేసి వాళ్ళ నోట్తో వాళ్ళు చెప్పడం అనేది విలువల్ని కాపాడడం అని చెప్పేసి అడుగుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల గురించి ఆలోచించి చేసేటటువంటి పార్టీగా మా అధినాయకత్వం ఆలోచించి 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారంటీల్లో భాగంగా 2వ రోజు 2 గ్యారంటీలు పెట్టడం, అదే రకంగా మళ్ళీ 2 గ్యారంటీలు నెల కూడా తిరగకముందే దాని మీద అంటే ఒక చర్చ చేయాలి. మీరు చేసినటువంటి 7 లక్షల అప్పు కోట్లకి వడ్డీ కడుతూ ఆ వడ్డీ పోను బడ్జెట్ లో మళ్ళీ ఈ అంశాలకి ఎట్లా బడ్జెట్ పెట్టాలి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు చాలా ఆనందంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం మీరు కళ్ళు ఓడవలేక మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా నాకు అనుమానం ఉంది. అవినీతిలో పీకల్లోకి కూరుకుపోయిన కేసీఆర్ పార్టీకి ప్రజల్లోకి వెళ్ళే ముఖం రావట్లేదు. కాబట్టి ప్రధానంగా ఒక విషయం నిన్న కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి గతంలో ఏదైతే
ఇక్కడ మమ్మల్ని టచ్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం పూర్తిగా నేను ఒక నేత పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నేత, ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది అందుబాటులో ఉన్నారు, మాకు రాబోతున్నారు, టచ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పార్టీ మారబోతున్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందే రాబోతున్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇలాంటి ఒక అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేస్తుందని ప్రధానంగా ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో దానికి మీరు ఏం చెప్తారు? ఈ రోజు ఈ ఒక్కటేంటంటే కేసీఆర్ ని టచ్ చేయలేమనే విషయం అందరికీ తెలిసింది కాబట్టి ప్రజలు ఇక మాకు కేసీఆర్ ని టచ్ చేయలేము కాబట్టి వద్దనే హరిప్రసాద్ గారు ప్రధానంగా ఒక నిమిషం, అంటే ఇక్కడ ప్రధానంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక నిమిషం హరిప్రసాద్ గారు చెప్పాలి. ఇక్కడ మీ పార్టీకి సంబంధించి మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అంటున్నారు, కానీ మీకు టచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ టచ్లోకి వెళ్ళిపోతున్నారు, పార్టీ మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కీలక నేత వెళ్ళిపోయారు, చాలా మంది కీలక నేతలు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ చేజారిపోతుంది, కారు ఖాళీ అయిపోతున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు. సో ఈ టైంలో మీరు మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరని చెప్తున్నారు, దానికి ఏమంటారు? అదంతా వీళ్ళు ఎలక్షన్ల ముందు చేస్తున్న ప్రచారం సార్. బాగా మంది వస్తారు, అందరు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు లెవెల్ 4 సార్. టీఆర్ఎస్ పార్టీ నిజమైన కార్యకర్తల ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్నారు, రేపు కూడా ఈ విధంగానే పార్టీలో ఉంటారు సార్. కానీ ఈ రోజు మేము వాళ్ళు చెప్పేది ఏంటంటే, టచ్ చేయలేని పదం ఎందుకు వచ్చిందంటే, మీరు చూడండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి బయట పెడతా, జైలుకు పంపుతా, లోపడేస్తా, వీళ్ళని జైలుకు పంపి అన్నడే ఉంచుతామనే మాట మాట్లాడేది కాబట్టి చెప్పండి. మీరు అన్ని అబద్ధాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాం, దాంట్లో మీరేదో తవ్వి ఏమి కూడా తీయలేరు, మమ్మల్ని టచ్ కూడా చేయలేరు అన్న దాంట్లో మాట్లాడారు సార్. ఇంకోటి, ఈ ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు అటు ఇటు పోతూనే ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత అందరికీ కూడా మా నాయకులు ఇక్కడ ఇంకోటి హరిప్రసాద్ గారు, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి నేతలకు సముచితమైన స్థానం లేకపోవడం, కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా వెళ్ళిపోతున్నట్టు వెంకటేష్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పార్టీని కాపాడాలి, నడిపించాల్సినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన ద్వారా ఒక నేత వెళ్ళిపోతూ విమర్శలు చేయడం పార్టీ కొంతవరకు నష్టం కలిగించే అంశం. సో దాన్ని దిద్దుబాటు చేయాలి ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే వ్యాఖ్యలు చేస్తున్నారు మళ్ళీ కూడా అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో మీ పార్టీ నాయకులు కాపాడుకునే దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? అవన్నీ జరుగుతున్నాయి సార్. ఎలక్షన్స్ రాగానే మేము అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాం, 1 by 1 జరిగినాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా సమీక్షలు జరుగుతా ఉన్నాయి. అసలు ఏం జరిగింది పార్టీలో ఉన్న దాని మీద ఒక రిపోర్ట్ తీసుకుంటా ఉన్నారు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటా ఉన్నారు. పార్టీని మళ్ళీ నిర్మించడం కోసం ఏం చేయాలో అది కూడా చేస్తూనే ఉన్నారు సార్. అవన్నీ చేస్తున్నారు. అనుకోకుండా కేసీఆర్ గారికి యాక్సిడెంట్ జరగడం, వారు కొద్దిగా రెస్ట్ లో ఉండడం, తర్వాత వారు కూడా ఇప్పుడు నిన్ననే తెలంగాణ భవన్కి వచ్చారు. రేపు 14 తారీఖు నాడే అక్కడ నల్గొండలో 13th నాడు బహిరంగ సభ కూడా పెడతా ఉన్నారు. పార్టీ ఎక్కడ కూడా లేదు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తా ఉంది. వీళ్ళు చేసిన పనులను వీళ్ళు చెప్పి ఏ అయితే హామీలు, దొంగ హామీలు ఇచ్చి అలా అధికారంలోకి వచ్చారు, తప్పకుండా ప్రజలలో మీ పార్టీ చేసేటువంటి పనులను మంచిగా పనులు చేస్తే హర్షిస్తాం, స్వాగతిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ ఎక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా ప్రజలను లేపుతాం, తడతాం, ప్రజలందరినీ కూడా తట్టి లేపుతాం. లేపి ఈ ప్రభుత్వం ఏ విధంగా చెప్పి చేయించాలో ఆ విధంగా చేసి ప్రజలతో ఒత్తిడి తీసుకొస్తాం. రైట్ హరిప్రసాద్ గారు, ఒకసారి జావేద్ గారి దగ్గరికి వెళ్దాం. జావేద్ గారు చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు చేసినటువంటి పనులకు ముందు నుంచి కూడా హరిప్రసాద్ గారు కూడా చెప్తున్నారు, ప్రజారంజకమైన పాలన చేస్తే సపోర్ట్ చేస్తాం, కానీ ఇక్కడ పూర్తిగా మా పార్టీ నుంచి బయటికి ఎవరు వెళ్ళట్లేదు, మేము కాపాడే ఎలక్షన్ అనేటప్పుడు సాధారణంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మీ పార్టీ మాత్రం మాకు టచ్లో ఉన్నారు, రాబోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు అయితే గతంలోనే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి పూర్తిగా పార్టీ 6 నెలల్లో పార్టీ చేతులు మారబోతుంది అని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీకు ఎంతమంది టచ్లో ఉన్నారు, ఎంతమంది రాబోతున్నారు, దానికి ఏమి సమాధానం చెప్తారా? ఏంటంటే గత 10 సంవత్సరాల్లో చూసింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా వచ్చినటువంటి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీకి ప్రభుత్వం నడిపేటటువంటి విధానం లేదు. మేము అనుకున్నాం సరే 10 సంవత్సరాలు కదా అనుభవం వచ్చింది అనుకున్నాం. ప్రతిపక్ష హోదా నిర్వహించడం ఎట్లా, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవటం ఎట్లా, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఎట్లా పోరాట చేయాలి అనేది కాకుండా, కేటీఆర్ గారు మాట్లాడతాడు 200 రూపాయలు మీరు చెప్పారు కాబట్టి 50 రోజులు కాకముందే మీరు 200 యూనిట్ల కరెంటు బిల్లు సోనియా గాంధీ ఇంటికి పంపిద్దామని చెప్పేసి అంటే, ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 75% మంది ప్రజలు కూడా కేసీఆర్ ఇంటి మీదకే పోవాలా, నిరుద్యోగులుగా పోవాలా. మీకు పిల్లలు
అదే విద్యార్థులకి ఒక్క ఎగ్జామ్ కూడా సరైన రీతిలో పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వద్దనుకొని చెప్పారు కదా, ప్రజలు తీర్పిచ్చారు కదా. మరి 200 యూనిట్లు జావేద్ గారు, ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుతుంది మీకు ఎంతమంది టచ్ లో ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎంతమంది టచ్ లో ఉన్నారు మీకు? ఎందుకంటే ఒక నేత మీ పార్టీలో వచ్చినటువంటి పరిస్థితి. మన స్థాయిని మరిచి, అంటే స్థాయిని మర్చి మన చిన్న జావేద్ గారు, ఇక్కడ మనం టాపిక్ డైవర్షన్ అవుతుంది. పథకాల గురించి ప్రధానంగా మనం మాట్లాడలేదు. ఇక్కడ ప్రధానంగా మీకు పార్లమెంట్ ఎన్నికల ముందు చాలా వరకు నేతలు వచ్చే అవకాశం టచ్ లో ఉన్నారు. ఎంతమంది టచ్ లో ఉన్నారు? అదే చెప్తున్నా సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలకే నేను ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మర్చిపోయి దేశ స్థాయిలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు జీర్ణించుకోవట్లేదు. సంస్థాగతంగా వాళ్ళందరినీ కోఆపరేట్ చేసి అక్కడ ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఎందుకు ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయారు అనేది చేయట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మా ఒక్క నాయకుడితో కాదు, ఏ జిల్లాలో ఆ జిల్లాలో, ఏ మండలంలో ఆ మండలంలో ఆ నాయకులతో టచ్ లో ఉన్నారు. సామాన్య కార్యకర్తలు, మండల గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా, సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఉన్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. వాళ్ళు వస్తా ఉన్నారు. మేమే ఆపుతా ఉన్నాం వాళ్ళని. ఇప్పుడే కాదు, పార్లమెంట్ ఎన్నికల దాకా కూడా ఆగండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు తీసుకుంటే మా దాంట్లో ఉన్నటువంటి నాయకులకు కనీసం ఒక 6 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందనేటటువంటి ఆనందం లేకుండా అక్కడ మళ్ళీ ఎవరైతే అక్కడ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడట్లేదు. లేదంటే ఈ పార్టీకి ఇక్కడ ఈ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కి వెనక తిరిగి చూసుకుంటే ఒక నాయకుడు కాదు కదా, ఒక కార్యకర్త కూడా ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ నాయకులు కాంగ్రెస్ జావేద్ గారు ఒకసారి మీరు మళ్ళీ మనం మాట్లాడదురు. ఒక నిమిషం. పాపిరెడ్డి గారు చెప్పండి. అంటే ఇక్కడ పూర్తిగా మళ్ళీ మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు వలస రాజకీయాలు అంటే మిగతా పార్టీల నుంచి ఆకర్షించారు. వలస రాజకీయాలు దురదృష్టవశాత్తు అవి మొత్తం రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాలని పాడు చేస్తున్నది. ఉదాహరణకు మనం 2014 నుంచి చూసుకుంటే, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచి పరిణామాలు చూస్తే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రావడం జరిగింది. అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు బోటాబోటి మార్జిన్ అంటే 61 సీట్లతో వచ్చింది. అప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పరిపాలకులు, ఆంధ్ర నాయకులు వాళ్ళ యొక్క దాడి తెలంగాణ రాష్ట్రం మీద తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఈ 61 సీట్లు నాకు చాలే అని ఆయన కొందరిని కేసీఆర్ అప్పుడు కొందరిని కలుపుకోవడం జరిగింది. సరే, అప్పుడు కొంత అర్థం ఉన్నది, మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బుట్టాబుట్టి మార్జిన్ తక్కువ అయితే మళ్ళీ గవర్నమెంట్ ఉంది. కానీ ఇదే రాజకీయ వలసలను ఆయన క్రమేపీ మొదలు తెలుగుదేశం నుంచి స్టార్ట్ చేసి 2014 ఎలక్షన్ తర్వాత దాదాపుగా నాకు తెలిసిన పట్టుకు హోల్సేల్గానే తెలుగుదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులను పార్టీ నాయకులను అందరినీ కూడా కలుపుకోవడం జరిగింది. దాంతోపాటుగా వైసీపీ, ఈవెన్ సిపిఐ ఒక ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టలేదు. తర్వాత 2018లో ఈ వలస రాజకీయాలు ఎంత దూరం పోయినాయంటే టీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. 88 సీట్లు వచ్చినాయి 2018 ఎలక్షన్లో. అసలు కేసీఆర్ అనే ఒక ముఖ్యమంత్రికి ఇంకా ఏ పార్టీతో కూడా అవసరం లేదు. ఆ కాంగ్రెస్ కూడా బోటాబోటి 19-20 సీట్లు కూడా గెలవలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన బతకనీయకుండా దాదాపు 12-13 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. దానిలో ఒకరికి మంత్రి పదవి కూడా శబ్దా ఇంద్రారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ వలస రాజకీయాలు, ఈ పార్టీల వ్యవస్థను దెబ్బతీయడం అనేది ముఖ్యంగా కేసీఆర్ పరిపాలన ఇది ఒక పరాకాష్ఠకు చేరడం జరిగింది. ఒక దిక్కు తెలుగుదేశం మొత్తానికి లేకుండా చేసిండు. తర్వాత రెండో వైపు కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా వ్యవస్థాగతంగా పార్టీని బాగా బలహీనపరిచిండు. ఎమ్మెల్యేలు కూడా లేకుండా చేసిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5-6 ఎమ్మెల్యేలు ఉండే ఎలక్షన్స్ పోయే ముందు. అంటే ఇదే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ కాదు. నా ఉద్దేశంలో ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నప్పటికీ కూడా నేను ఒక విశ్లేషకుడిగా ఒక అనలిస్ట్గా నాకు కనబడుతున్నది ఏం కనబడుతుంది అంటే ఇవాళ ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఒక విషమ పరీక్ష ఎదుర్కొంటున్నది. ఎందుకంటే ఇవాళ కనీసం వాళ్ళకు 4 నుంచి 5 ఎంపీ సీట్లు రాకుంటే పరిస్థితి ఉంటే రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత పార్టీ మనుగడ అన్నది చాలా గడ్డు సమస్యగా ఉంటుంది అనేది కేసీఆర్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మాట్లాడే రాజశేఖర్ వరకు కూడా, ప్రసాద్ వరకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. రెండోది, ఇది కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పంచాయతీ కాదు. ఇంకో మూడో పార్టీ ఉన్నది, అసలు పార్టీ బీజేపీ. వీళ్ళు
అసలు పార్టీ వస్తుంది, ఇప్పుడు ఇక రంగంలోకి వస్తుంది. ఏంటంటే బీజేపీ గత 5 సంవత్సరాల నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే నెంబర్ 2కు రావడం కోసం. నెంబర్ 2కు రావడం కోసం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని బలహీనపరిచి ఆ స్థానాన్ని, 2వ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి అది చదివే విధాల ప్రయత్నం చేసింది. దానిలో కొంత మేరకు అది విజయవంతమైంది, కానీ అది అనుకున్నంత మేరకు పోలేకపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ ఏం చేస్తున్నదంటే ఏదో ఒక లెవెల్లో తెలంగాణలో మళ్ళీ 2వ స్థానం ఆక్రమించుకోవాలి. 2వ స్థానం ఆక్రమించుకుంటే, అంటే 2వ స్థానం ఇవ్వాలంటే బీఆర్ఎస్, ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటే మళ్ళీ వచ్చే 2028 ఎలక్షన్లో మేము కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ గేమ్ ప్లాన్ అది ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో బీజేపీ ఉధృతంగా వస్తున్నది బాగా. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో చూస్తే ఒక హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. దానిలో కూడా మంచి మెజార్టీ వచ్చింది, 17 సీట్లు గెలవడం జరిగింది. మిగతా వచ్చినవి కూడా ఒక మెదకులో వచ్చింది, కానీ మిగతా ఇక్కడ తెలంగాణలో పెద్దగా రాలేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే 2% డిఫరెన్స్ ఉన్నట్టు కనబడుతున్నది. కానీ ఈ హెచ్ఎండిఏ పరిధిని తీసేస్తే 10% కన్నా ఎక్కువ టీఆర్ఎస్కు, అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు 1% డిఫరెన్స్ ఉన్నది. ఒకవేళ రేపు ఈ హెచ్ఎండిఏ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ సీట్లు ఏవైతున్నాయో అవి రేపు భవిష్యత్తులో ఇదంతా అర్బన్ ఏరియా కాబట్టి ఒకవేళ మోడీ గారి చరిష్మా బాగా ఉండి ఒకవేళ దేశ రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు వస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ, చేవల్ కానీ ఈ పరిధిలోనే వీళ్ళకి హెచ్ఎండీలు ఎక్కువ వచ్చినాయి. వీళ్ళకి ఇది బీఆర్ఎస్ ఇవి ఒకవేళ బీజేపీకి పోతే బీఆర్ఎస్కి పెద్దగా సీట్ వచ్చే అవకాశం లేదు. ఇవి అందరూ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు బయటకు ఒప్పుకోరు. అది కానీ లోపల అంతర్గతంగా చర్చలు జరుగుతుంటాయి, కానీ అది బయటకు రాదు. బీఆర్ఎస్కు చాలామంది చెప్పేది మా లెక్కలలో కూడా 1 నుంచి 2 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. వస్తే ఒక మెదకు వస్తుంది అంటున్నారు. చాలా మందిలో అదే ఉండదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొదలు పెడితే అన్ని రాజకీయ పార్టీల్లో కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, లేకపోతే ప్రెస్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఒకవేళ అటు ఇటు అయితే రేపు నేను అనుకునేది ఏంటంటే చాలామంది నాయకులు, ఇప్పుడు ఉదాహరణ చెప్తా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోకపోయినా మొన్న ఒక 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అది 4 ఎమ్మెల్యేలు కూడా మెదకు దాని నుంచి వెళ్ళిపోయారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తర్వాత మైపాల్ రెడ్డి, తర్వాత ఆయన ఇది మన జైరాబాద్ నుంచి ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు బయట ఏం నడుస్తున్నదంటే చర్చ, హరీష్ రావు గారే ఈ 4 తోలిండు హరీష్ రావు దగ్గరికి. అంటే హరీష్ రావు గారే వెనక పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. అంటే ఇవన్నీ రకరకాలుగా నడుస్తున్నాయి. కొన్ని నిజాలు ఉండొచ్చు, కొంత రూమర్స్ ఉండొచ్చు, జరుగుతున్నాయి. టాపిక్ అంటే చర్చకు వచ్చింది, అంటే ప్రజల చర్చకు వచ్చింది. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో నా ఉద్దేశంలో కనీసం బీఆర్ఎస్ 3 నుంచి 4 స్థానాలు ఒకవేళ ఎంపీ స్థానాలు గెలవకపోతే పార్టీగా దాన్ని మనగడం మాత్రం చాలా కష్టం. రైట్ రైట్ ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరిప్రసాద్ గారు, ఇక్కడ మీ పార్టీ చాలా వరకు పూర్తి స్థాయిలో మీ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ప్రధానమైన పోటీ అని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ నేపథ్యంలో పార్టీ బలాబలాలు చూసుకుంటే చాలా తక్కువ సీట్లు, అంటే మెదక్ నుంచి ఒక స్థానం గెలిచే అవకాశం ఉంటే ప్రచారం జరుగుతుంది, సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటున్నారు. సో మీరేం చెప్తారు? సార్, బ్రహ్మాండమైన విజయాన్ని ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సాధిస్తాం సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలు మొన్న ఏమన్నారు సార్, కూడా బీఆర్ఎస్ పార్టీ కేవలం బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం చెప్పినటువంటి పార్టీ, పూర్తిగా ఇక్కడ సొంత రాష్ట్రంలోనే గెలుచుకున్నటువంటి పరిస్థితి, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. సో ఆ ఇంట గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు వారి పాలన అంతా కూడా చూస్తాం ప్రజలు. వారు మొన్న ఏం చెప్పారు, 2000 ఇప్పుడు 2000 బీఆర్ఎస్ ఉంటే మేము వస్తే 4000 ఇస్తాం, రైతు భరోసా ఇప్పుడు వస్తే 5000, మేము వస్తే 10,000 ఇస్తామని చెప్పి వచ్చినారు సార్. రైతులందరూ కూడా చూస్తా ఉన్నారు. పంట పొలాలు వడ్లు ఇప్పుడు మేము 500 రూపాయలు బోనస్ కల్పిస్తామని చెప్పినారు. అవన్నీ కూడా ప్రజలు చూసినారు. ఇప్పటికి కూడా మనకి హరిప్రసాద్ గారు సమయం అయిపోయింది. ఫైనల్ గా మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మేము గెలుచుకుంటాం. ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసు. జావేద్ గారు, మీరైతే మాత్రం ఏం చెప్తారు? ప్రధానంగా మీకు పోటీ బీఆర్ఎస్ పార్టీ పోటీ అంటారా, లేకపోతే బీజేపీ పార్టీని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందంటారా? జావేద్ గారు చెప్పాలి. 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.
ఖచ్చితంగా కార్యకర్తలందరూ ఆ దిశలో పనిచేస్తా ఉన్నారు సంస్థాగతంగా. ఇక్కడికి తీసుకొచ్చినట్టు బీజేపీ పార్టీని ఇక్కడ పెంచింది టీఆర్ఎస్ పార్టీయే. Right. అదే టీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీయే బొందబెట్టుద్ది అనేది ఖచ్చితంగా వాస్తవం. రైట్ దాంట్లో థ్యాంక్ యూ స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు హరిప్రసాద్ గారికి ప్రధానంగా, అలాగే మహమ్మద్ జావేద్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ప్రధానంగా పాపిరెడ్డి గారు నమస్తే. ఎస్ థ్యాంక్ యూ. ఇది మొత్తానికి రాజకీయంగా పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల వేడి, అంటే వ్యూహాలు రచించుకుంటున్నారు ఇక్కడ పూర్తిగా పార్టీలపై, మిగతా పార్టీలు తీవ్ర స్థాయిలో పరుజాలం అనేది, అంటే రాజకీయ ఒక మంచి సంస్కారం కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి ఒక సూచనాత్మకమైనటువంటి ఒక మంచి సంప్రదాయంతో రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ రాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఇవన్నీ కూడా అప్డేట్స్ చూస్తూనే ఉండండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.